హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ కలాకండ్ స్వీట్. చిక్కని పాలు పంచదార ఉంటే చాలు స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే ఈ కలాకండ్ స్వీట్. కానీ వేసే పదార్థాలు, కొలతలు, ఉండే తీరు మీదే అసలు రుచి ఆధారపడి ఉంది. నేను చెప్పిన కొలతలతో ఓసారి ట్రై చేసి చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చూస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా వెడల్పాటి లోతుగా ఉన్న గిన్నెను తీసుకోండి. ఇందులో 1 లీటర్ చిక్కటి పాలు పోసుకోండి. ఈ రెసిపీకి చిక్కని గేదె పాలు మాత్రమే ఉండాలి. అప్పుడే కలాకండ్ రుచిగా ఉంటుంది. ప్యాకెట్ పాలు వాడేవారు కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలు వాడుకోండి. ఈ పాలను కేవలం అట్లకాడతో మాత్రమే, అది కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద కలపడం మీరు ఆపినా అడుగు పట్టేస్తుంది. గుర్తుంచుకోండి, రంగు, రుచి రెండూ మారిపోతాయి. గుర్తుంది కదా? పాలు సగం పైన ఎగిరిపోయాక అప్పుడు అరకప్పు పంచదార వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఈలోపు పావు చెంచా కంటే తక్కువ లెమన్ సాల్ట్ నీళ్లు పోసి బాగా కలుపుతూ కరిగించుకోండి. మీ దగ్గర లెమన్ సాల్ట్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ లేదా వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. కలాకండ్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోవాలంటే మాత్రం నిమ్ముప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. జస్ట్ పాలు విరిగేంత వరకు వేసుకుంటే చాలు. దీన్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే బాగా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. చూసారా? ఇలా ఉండాలి. ఇంకా కాసేపు కలిపితే మీకు గట్టిగా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. దింపే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఓసారి కలిపి దింపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి రాసిన మౌల్డ్లో ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ వేసి 3 నుండి 4 గంటలు అలా వదిలేయండి. పూర్తిగా చల్లారి సెట్ అవ్వడానికి 4 గంటలు టైం పట్టింది. పూర్తిగా సెట్ అయ్యాక తీసి నచ్చిన వారు పైన సిల్వర్ ఫాయిల్ అలాగే పిస్తా బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవచ్చు. సింపుల్ స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ రెడీ. అంతే, సూపర్ టేస్టీగా నోట్లోనే కరిగిపోతుంది. మీరు ఓసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది కలాకండ్ స్వీట్. ఈ సింపుల్ కలాకండ్ స్వీట్ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.